ఆయన లేఖ రాశారు జీవగోస్వామికి. లేఖ రాసేసి లేఖలు కూడా ఏం రాశారంటే, నేను నీకు క్షమిస్తున్నాను, నువ్వు రా, అలా ఏం రాయలేదు. ఒక చాలా అర్జెంట్ సేవ ఉంది, వెంటనే వచ్చాయి, రిపోర్ట్ చేయి నాకు అని పంపించారు. ఎందుకంటే ఒకవేళ ఆయన అలా కూడా రాశారనుకో, పోనీ నీ మీద జాలి వేసి అంటే అప్పుడు ఆయన రాడు. సేవ ఉంది అని లేఖ పెట్టారు. అప్పుడు జీవగోస్వామి ఎప్పుడైతే లెటర్ వచ్చింది, సేవ ఉంది, గురుగారు పిలిచారు, సేవ ఉందని ఇంకా పరిగెత్తి వచ్చేసారనమాట. అసలు మనం ఉంటే మనం ఏమనుకుంటాం, ఇంతవరకు నేను తినలేదు, అడగలేదు, సేవ ఉన్నప్పుడు గుర్తొచ్చాను. చూసారా ఎంత స్వార్థము. తినవా లేదా బాబు, నీ చాంటింగ్ అవుతుంది లేదా అడగలేదు, సేవ అన్నప్పుడు నేను వెంటనే గుర్తొచ్చేసాను, రారా అని అన్నారు. కానీ ఆయన ఎంత హ్యాపీ అయ్యి, సేవ, నాకు గురుగారు సేవ ఇస్తున్నారు, సో నేను వెళ్ళాలి, సో నేను ఫుల్ ఎక్సైట్మెంట్ అనమాట. ఎప్పుడైతే అక్కడికి రీచ్ అయ్యారు, జీవగోస్వామిని చూసి రూపగోస్వామి ఇంకా షాక్ అనమాట. ఏమీ లేదు మనిషిలోని, అసలు అలా స్కెల్టన్ లాగా ఉన్నారు. అప్పుడు రూపగోస్వామి ఇంకా సేవ లేదు, ఏమీ లేదు, కూర్చో, సరిగ్గా నువ్వు తినాలి అని. అప్పుడు రూపగోస్వామి పర్సనల్గానే, ఎందుకంటే అన్ని మార్క్స్ అనమాట ఆ హోల్లో ఉండడం వల్ల, తను చికిత్స చేసుకొని తనకు మంచిగా ప్రసాదం తినిపించి మంచి తనకి హెల్దీగా మళ్ళీ తయారు చేశారనమాట. అండ్ ఒక స్పెషల్ థింగ్ చెప్తాను, జీవగోస్వామి శత సందర్భాల గురించి నేను మాట్లాడాను కదా, ఆ టైంలోనే ఆయన రాశారు, ఆ కన్నం లోపల కూర్చొని. ఊహించండి, అసలు శ్రీల ప్రభుపాద్ రాసిన పుస్తకాలు ఏదైతే చాలా సరళంగా ఉన్నాయి, దాంట్లో చాలా జోక్స్ ఉంటాయి, స్టోరీస్ ఉంటాయి, అది చదవాలంటే కూడా మనకి ఏసీ పనిచేయట్లేదా, ఫ్యాన్ కంఫర్టబుల్గా ఉందా, వెనక ఒక పిల్లో పెట్టుకుంటాను, లేదంటే కొంచెం నొప్పి వచ్చేస్తాను 2 hours నుంచి చదివితే, అంత కన్వీనియంట్గా, కాబట్టి నువ్వు కొంచెం సౌండ్ తగ్గించు, నాకు డిస్టర్బ్ అవుతుంది, అంత కంఫర్ట్లో చదవాలంటే కూడా చివరికి మాతాజీ నిద్ర వచ్చేస్తుంది, మాతాజీ చదవలేకపోతున్నాను అని అంటాము. కానీ అతను రాశాడు, చదవడం కాదు, రచించారు. అలాంటి సమయంలో ఎప్పుడైతే తినడానికి లేదు, గురుగారు తిట్టారు, మొసలి కన్నం లోపల ఉన్నారు, అప్పుడు ద టఫెస్ట్ బుక్ శత సందర్భాలు అప్పుడు ఆయన రచించారనమాట. అది జీవగోస్వామి. అంటే మీరు ఊహించవచ్చు వాట్ ఈజ్ జీవగోస్వామి అనమాట, ఎవరి గురించి అయితే మనం మాట్లాడుతున్నాం అనమాట. సో యాక్చువల్గా ఈ ఇన్సిడెంట్ చాలా చాలా స్పెషల్ అనమాట. దీని నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. ఒక టాలరెన్స్ అనేది ఎలా ఉండాలి అనమాట, ఎంత సహనం ఉండాలి ఒక భక్తుడిలో అనమాట. ఇక్కడ ఈ ఒక వృత్తాంతంలో వి సీ ఏ ఐడియల్ డిసైపుల్, ఏ ఐడియల్ గురు, ఏ ఐడియల్ వైష్ణవ, ఏ ఐడియల్ సీనియర్ డిసైపుల్. ఒక ఐడియల్ గురువుగాని రూపగోస్వామి ప్రవర్తించారు. అంటే మామూలుగానే ఓన్లీ తనలో తప్పులు ఉన్నా కూడా, ఒకవేళ తనలో అంటే జీవగోస్వామిలో అహంకారం లేదనుకోండి, అహంకారం ఉంటే కూడా నాకేంటి, అతను ఇక్కడ ఉంటే నాకు సాయం చేస్తాడు, లేదంటే నా బట్టలు నేనే ఉతుకోవాలి, హ్యాపీగా నా బట్టలు ఉతుకుంటున్నాడు, క్లీన్ చేస్తున్నాడు, అన్ని పనులు చేస్తున్నాడు, తనలో లోపాలు ఉంటాయి, నాకేంటి అని కాదు, లోపాలు ఉంటే సరి చెప్తాను ఇది రాంగ్ అని, నాకు అసౌకర్యంగా ఉంటే కూడా నేను నిన్ను వదిలేస్తాను, ఎందుకంటే నీకోసం అది మంచిది, నువ్వు ఇంప్రూవ్ అవ్వాలి అని ఆయన వదిలేశారు. అదే కాదు, కొన్ని మనం డైరెక్ట్గా అందరికీ చెప్పలేము.